వీటన్నిటికీ మీరే బాధ్యులు. మీకు మరణశిక్ష విధించాలని, మీ పరిశోధనా కేంద్రాన్ని మూసివేయాలని మేం ప్రకటిస్తున్నాం. నేను మాట్లాడొచ్చా? ఒక యంత్రాన్ని సాక్షిగా అంగీకరించరు. నేను సాక్షిని కాదు, ఆధారాన్ని. చట్టంలో దీనికి చోట్లేదు. ఉంది. అకార్డింగ్ టు సెక్షన్ 3 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, an evidence can be material or documentary. యు మే ప్రొసీడ్. ముందు ఒక విషయాన్ని విశదీకరించాలనుకుంటున్నాను యువర్ ఆనర్. ఒక యంత్రంలోని పొరపాటు వల్ల మరణం సంభవిస్తే అది హత్య కాదు, ప్రమాదం. తరువాత జరిగిన ప్రమాదాలకు కారణం వసీకర్ కాదు, ప్రొఫెసర్ బోరా. ఇదేమిటి కొత్త కథ? యువర్ ఆనర్, బోరా ఇప్పుడు ప్రాణాలతో లేరు. ఇది కేసును దారి మళ్లించే ప్రయత్నం. నా దగ్గర ఆధారం ఉంది యువర్ ఆనర్. ఇదేంటి రెడ్ చిప్ కొత్తగా? చిట్టికి నేనిచ్చే అడిషనల్ ప్రోగ్రామింగ్ డిస్ట్రక్షన్ ప్రోగ్రామ్. వసీగర్ దీనికి 100 మంది మనుషుల్ని సృష్టించే శక్తినిచ్చాడు. నేను దీనికి 100 మంది మనుషుల్ని అంతం చేసే శక్తినిచ్చాను. డబ్బు నాకు, అప్పనింద వసీకర్కి. లభించిన ఆధారాలు అతి ముఖ్యమైనవి. ఈ ఆధారాలను సాక్ష్యాలుగా పరిగణించి డాక్టర్ వసీకర్ని నిరపరాధిగా నిర్ధారించి ఈ కోర్టు విడుదల చేస్తోంది. అదే సమయంలో ఈ రోబోకున్న అతీతమైన తెలివి వల్ల, సామర్థ్యం వల్ల ఎప్పటికైనా మానవాళికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ఎవరైనా దీన్ని చెడుకు వినియోగించుకునే ప్రమాదమూ ఉంది. ఇటువంటి అడ్వాన్స్డ్ రోబో భవిష్యత్తులో ఉపయోగకరమైంది కావచ్చు. ప్రస్తుత జీవన విధానానికి ఇటువంటి రోబో అవసరం లేనందువల్ల ఈ కోర్టు ఈ రోబోని శాశ్వతంగా నిషేధిస్తోంది. దీన్ని డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మరియు పోలీస్ కమిషనర్ సమక్షంలో భాగాలను విడదీసి నిర్వీర్యం చేసి ఈ కోర్టుకు తెలియజేయాలని తీర్పునిస్తున్నాం. డిస్మాండిల్ చేయండి. You need any help, doctor? Dismantle yourself, Chitti. Sure, doctor. శివ, రవి, మీ దగ్గర ఉన్న ఒకటి నా దగ్గర లేదు అన్నారే, అది రావటం వల్ల ఎన్ని సమస్యలు చూసారా? నేను ఫీలింగ్స్ అన్నాను. లతక్క, పిల్లాడేమంటున్నాడు? నీ పేరే పెట్టాను చిట్టి. అమ్మ పెట్టిన పేరు. బాగా చదివించండి. రోబోటిక్స్ ఫ్యూచర్లో స్కోప్ ఉంది. ప్రొఫెసర్ బోరా, మీరు నాకు తగిలించిన రెడ్ చిప్ లాగే మనుషులందరూ మనసులో అబద్ధం, అసూయ, వంచన, ద్రోహమని విపరీతమైన రెడ్ చిప్స్ని తగిలించుకొని తిరుగుతున్నారు. ఇంకా నయం, నేను మనిషిగా పుట్టలేదు. అనుకున్న వెంటనే తీసేలేం కదా. నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సనా. హే, ఏంటి అందరూ డల్గా ఉన్నారు? నేను జోక్ చెప్పనా? ప్రేమ వస్తే ఎంతటి వాడికైనా నట్టు ఊడిపోతుందంటారు. చూసారా, ఊడిపోయింది. ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ సనా. బాయ్ ఫ్రెండ్గా కాదు, టాయ్ ఫ్రెండ్గా. డాక్టర్, మీరే నా దేవుడు. మీకు నేను ద్రోహం తలిచాను. విధులను మేరటం తప్పు, నన్ను క్షమించండి. లేదు చిట్టి, విధులను మేరటం నువ్వు నేర్చుకున్నది మనుషుల దగ్గరే కదా. తప్పు నీది మాత్రమే కాదు చిట్టి. థ్యాంక్ యూ డాక్టర్. ఐఎమ్ ఫీలింగ్ గుడ్ డాక్టర్. తరువాత కొన్ని కారణాల వల్ల దీన్ని డిస్మాంటిల్ చేశారు. నేను ఆలోచించడం